అక్కడ చెత్త నేను వేసానండి, మర్చిపోయాను. ఫస్ట్ ఒక లేయర్ వేసాను మట్టి, తర్వాత ఇది వేసాను కొంచెం మట్టి. మళ్ళీ మట్టి అయితే ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే కప్పెట్టామనుకోండి, కప్పితే మొక్కల్లో పురుగులు వస్తాయండి. అందుకని వర్షాకాలం మాత్రం కప్పొద్దు. వేస్ట్ ఉంటే మనం ఇలా చేసుకొని మొక్కలో పెట్టుకోవాలి. వర్షానికి తడకుండా మనం పెట్టుకుంటే కంపోస్ట్ చక్కగా అయిపోతుందండి. ఇందులో నీళ్ళు అది ఏమి వేయక్కర్లే, ఇవి ఎలాగో నీళ్ళే కదా, అందుకనేసి ఇన్ని వేసుకున్నాం కదా. మళ్ళీ కొద్దిగా మట్టి వేస్తాం. ఇదిగోండి, ఒక లేయర్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొద్దిగా మట్టి అయితే ఎక్కువ అవసరం ఏం లేదు. మట్టి వేయకపోతే కంపోస్ట్ తయారవ్వడం కష్టం అవుతుంది కాబట్టి మట్టి కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, దీనికి ఏం చేయాలంటే మట్టి ఫుల్గా కప్పుకోవాలండి. పురుగులు వస్తాయన్నమాట కప్పకపోతే, అందుకని ఫుల్ ఇలా కప్పేసుకోవాలి. ఎక్కడ ఖాళీ లేకుండా మట్టి కప్పేస్తే 2 రూపాయలు మట్టి. ఇదిగోండి, ఇలా పెట్టాను కదా. మధ్యలో 10 రోజుల తర్వాత కొంచెం వాటర్ వేసుకోవచ్చు, బెల్లం నీళ్ళు అలాంటివి, తొందరగా అయిపోద్ది కంపోస్టు. అలాగే ఇది మూత పెట్టేసుకొని వర్షం నీళ్ళు తడకూడదు. ఇది 1 మంత్ పడుతుందండి ఇది తయారవడానికి, అప్పటి వరకు తీయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.